మీరు గణేశుణ్ణి బ్రహ్మచారిగా భావిస్తున్నారా? అయితే షాక్ అవ్వడానికి రెడీ అవ్వండి. మన లంబోదరుడికి 1 కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి. అంతేకాదండి, ఆయనకు 2 కుమారులు కూడా ఉన్నారు. తులసీదేవి గణేశునికి ఎందుకు శపిస్తుంది అని మీకు తెలుసా? హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నాగా మైథాలజీ భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అద్భుతమైన కథని తెలుసుకోబోతున్నాం. అందరూ మిస్ కాకుండా చూడండి. కైలాసంలో ఒకరోజు పార్వతీదేవి చింతలో పడింది. మన కార్తికేయుడికి పెళ్ళయింది, అశోక సుందరికి పెళ్ళయింది, కానీ మా గణేశునికి కూడా ఇంకా పెళ్ళవలేదు అని ఆలోచిస్తుంది. ఒకరోజు గణేశుడిని పిలిచి పార్వతీదేవి, ఇటు చూడు నాయనా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పు, వెంటనే పెళ్లి చేస్తాం అని చెప్పింది. అందుకు గణేశుడు, అమ్మా, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను. అందుకు ఆ తల్లి పార్వతీదేవి చాలా బాధపడింది. కానీ మహాశివుడు మాత్రం నవ్వుతూ, పార్వతి, నేను కూడా అలానే అనుకున్నాను, కానీ నువ్వు వచ్చావు కదా, అలాగే మన గణేశుడికి కూడా 1-2 వస్తారు అని శివుడు పార్వతీదేవికి చెబుతారు. ఒకరోజు గణేశుడు అడవిలో ధ్యానం చేస్తుండగా అక్కడికి తులసీదేవి వచ్చింది. అక్కడ పడిన పూలన్నీ ఏరుతూ గణేశుడిని చూసి మైమరిచిపోయింది. స్వామి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోండి అని తులసీదేవి చెప్పింది. అందుకు గణేశుడు కోపంతో, ఇది అసాధ్యం, నేను బ్రహ్మచారి అని చెప్పాడు. అందుకు తులసీదేవి కోపంతో రగిలిపోయి, వినండి గణేశ, మీరు బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నారా? అయితే నేను శపిస్తున్నాను, మీకు 1 కాదు 2 పెళ్లిళ్ళు అవుతాయి. 2 భార్యల మధ్య మీరు జీవించాల్సిందే అని శపిస్తుంది. కొన్నాళ్లకు గణేశునికి కూడా పెళ్లి చేసుకోవాలని అనిపించింది. కానీ ఆయన రూపం చూసి అమ్మాయిలు భయపడ్డారు. ఏ దేవుడు తన కుమార్తెను కూడా ఇవ్వలేదు. అందుకు గణేశునికి కోపం వచ్చి, మూషిక, ఈ రోజు నుంచి దేవలోకంలో ఏ పెళ్లి జరగకూడదు అని పథకం వేశారు. దేవలోకంలో మూషికుడు గుంతలు తవ్వాడు. పెళ్లి మంటపాలు కూలిపోయాయి. అన్ని వివాహాలు ఆగిపోయాయి. దేవతలంతా భయంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి, గణేశుడు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. ఈ చిలిపి గణేశుడే నాకు అల్లుడు కావాలి అని. అందుకు బ్రహ్మదేవుడు నవ్వి తన తపోశక్తితో రిద్ధి సిద్ధి అని 2 దివ్య కన్యలను సృష్టించాడు. బ్రహ్మదేవుడు తన కుమార్తెలను పిలుచుకొని పెళ్లి సంబంధం అడగడానికి దేవలోకానికి వచ్చారు. అప్పుడు గణేశుడు రిద్ధి సిద్ధిలను చూసి మైమరచిపోయి, అమ్మా, మీరు ఇక బాధపడకండి, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ నాది ఒక షరతు, నేను వేసే 5 ప్రశ్నలకు ఒకే జవాబు చెప్పగలరా అని రిద్ధి సిద్ధిలను ప్రశ్నించాడు. పరబ్రహ్మం కంటే గొప్పది, పాపం కంటే చెడ్డది, పేదవాడి దగ్గర ఏముంటుంది? భక్తుడికి గొప్ప భాగ్యం. భగవంతుడు భక్తుడి నుంచి ఏం కోరుకుంటాడు? అందుకు రిద్ధి సిద్ధి నవ్వుతూ, స్వామి, ఈ ప్రశ్నలకు జవాబు ఏమీ లేదు అని చెబుతారు. అందుకు గణేశుడి మనసు కరిగిపోయింది. వీళ్ళే నాకు సరైన జీవిత భాగస్వాములు అని దేవలోకంలో అతిపెద్ద వివాహోత్సవం జరిగింది. శివ పార్వతులు ఆనందంతో నాట్యం చేస్తారు. దేవతలందరూ ఆ పెళ్లికి వస్తారు. తులసీదేవి ఒక శాపం నిజమైంది. కొన్నాళ్లకు గణేశుడికి 2 కుమారులు జన్మించారు. గణేశ చతుర్థి రోజున వీళ్ళిద్దరినీ కూడా పూజిస్తే ఇంట్లో శుభం, వ్యాపారంలో లాభం వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే మన గణపతి బప్ప కథ. బ్రహ్మచారి అనుకున్న గణేశుడు ఎలా 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడో, తులసి శాపం ఎలా నెరవేరిందో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కామెంట్ లో గణపతి బప్ప మోరియా అని టైప్ చేయండి. గణేశుడి కథలో మీకు ఏం నచ్చింది అని కామెంట్ లో రాయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవిస్తూ, జై గణపతి బప్ప మోరియా.